Hi, I'm Dr. D. Madhu, Senior Consultant Surgical Oncologist and Robotic Surgeon from KIMS Hospital, Secunderabad and UMA Cancer Foundation. ఈరోజు ఈ నోటికి వచ్చే క్యాన్సర్స్, మెడలో ఉండే భాగాలకు వచ్చే క్యాన్సర్స్, వాటికి కారణాలు ఏంటి, వాటి ప్రెజెంటేషన్ సిమ్టమ్స్ లక్షణాలు ఎట్లా ఉంటాయనే దాని గురించి మనము డిస్కస్ చేద్దాం. ఫస్ట్, ఈ నోటికి క్యాన్సర్స్ వచ్చే వాటికి కారణాలు ఏమేమి ఉండొచ్చు. ఎక్కువ సార్లు పొగాకు నమిలే వాళ్ళలో, ఎక్కువ కాలం పాటు నమిలే వాళ్ళలో, ఎక్కువ కాలం పాటు ఏళ్ళ తరబడి నమిలి తర్వాత ఆపేసినా కూడా ఈ క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎక్కువ మటుకు నోటి క్యాన్సర్ పేషెంట్స్లో ఈ పొగాకు నమలడం అనేది చాలా చాలా కామన్. పొగాకు అంటే మనకి గుట్కా, పాన్, జర్దా ఇట్లాంటి ప్రోడక్ట్స్ని ఎక్కువ కాలం పాటు నమిలి లేదా నోట్లోనే అలానే పెట్టుకొని చాలా ఎక్కువసేపు ఉంచడం వల్ల లోపల ఉండే పొర దెబ్బతిని ఈ ఫ్యూచర్లో ఈ క్యాన్సర్స్గా మారే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీంతో పాటు స్మోక్ చేసే వాళ్ళలో, సిగరెట్ స్మోకింగ్ కానీ బీడీ స్మోకింగ్ కానీ చేసే వాళ్ళలో, అండ్ రివర్స్ స్మోకింగ్ అని కొంతమంది చేస్తారు. సిగరెట్ని కానీ బీడీ కానీ లోపల పెట్టి పీల్చడం అనేది. సో ఇట్లాంటి వాళ్ళలో ఈ నోటి క్యాన్సర్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. దీంతో పాటు కొన్ని ఇంకా అలవాట్లు ఉన్నాయి. ఆల్కహాల్, మందు తాగటము, తర్వాత షార్ప్ టూత్, పళ్ళు షార్ప్గా ఉండి నోట్లో టంగ్కి కానీ దవడకు కానీ చీక్కి కానీ ఇట్లా కంటిన్యూస్గా తగలటం వల్ల ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అది క్యాన్సర్గా మారే అవకాశం ఉంటుంది. స్పైసీ ఫుడ్స్, ఎక్కువగా పచ్చిమిర్చి ఎక్కువ ఉన్న ఫుడ్స్ ఎక్కువ తీసుకుంటుంటే లోపల ఉన్న ఇన్నర్ లేయర్ మొత్తం దెబ్బతిని ఫ్యూచర్లో క్యాన్సర్స్గా మారే అవకాశం ఉంటుంది. కొంతమందిలో కొన్ని కండిషన్స్ ఉంటాయి. లోపల నోట్లో వైట్ ప్యాచెస్ అని, రెడ్డిష్ ప్యాచెస్ కానీ బ్లాక్ ప్యాచెస్ కానీ ఇట్లాంటివి ఉన్నవాళ్ళు కొంచెం జాగ్రత్తగా నోట్లో ఉన్న ఆ లీజన్స్ని దగ్గరున్న స్పెషలిస్ట్ దగ్గర చూపించుకుంటూ రెగ్యులర్ ఫాలో అప్ మీద ఉండవలసి ఉంటుంది. ఈ కారణాలు మ్యాక్సిమం వీళ్ళకి వచ్చే కారణాలు ఇలా ఉంటాయి. ఇది జెనెటిక్గా రావటం అనేది జరగదు హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్. కానీ కొంతమందిలో హెచ్పివి వైరల్ ఇన్ఫెక్షన్ అంటారు, దాంతో ఈ క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం డిస్కస్ చేసిందంతా నోట్లో అంటే ఓరల్ క్యావిటీ అండ్ థ్రోట్ క్యాన్సర్స్కి సంబంధించిన కాజెస్, అంటే వల్ల ఏ రిస్క్ ఫ్యాక్టర్స్ వీటి వల్ల ఈ వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది అంటారు. ఇవన్నీ కూడా చూస్తే డిసీజ్ మోడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటారు అనమాట. అంటే ఈ అలవాట్లు లేనట్లయితే ఈ క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉండదన్నమాట. సో ఇవన్నీ చాలా జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకొని ఇట్లాంటి అలవాట్లే డెవలప్ చేసుకోకుండా ఎక్కువ మటుకు యూత్లో ఇట్లాంటి అలవాట్లు స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఆ యూత్లో యంగ్స్టర్స్లోనే ఈ అవగాహన అనేది కలిగితే వాళ్ళకు ఫ్యూచర్లో ఇట్లాంటి క్యాన్సర్స్ రాకుండా మనం నివారించవచ్చు. సో ఇట్లాంటి రిస్క్ ఫ్యాక్టర్స్కి కొన్ని ఏళ్ళ తరబడి ఎక్స్పోజ్ అయిన తర్వాత వాళ్ళ క్యాన్సర్స్ అనేవి డెవలప్ అయిన తర్వాత వాటి లక్షణాలు ఏంటి, ఎలా ఉంటుంది, వాటి ప్రజెంటేషన్ అనేది ఎలా ఉంటుంది. నోట్లో వచ్చే క్యాన్సర్స్ అవి పుండ్లు మారి ఉంటాయి అన్నమాట. అవి ఎంతకీ మానవు. ఒక నెల రోజులు కావచ్చు, మోర్ దాన్ 1 month, మోర్ దాన్ 3 months అయినా కూడా ఆ పుండ్లు సైజ్ పెరగటమే కానీ తగ్గడం అనేది జరగదు. ఈ చీక్ మీద లోపల లేయర్లు కానీ, టంగ్ మీద, నాలుక మీద, ప్యాలెట్ అంటారు, పైన ఉండే బోన్ మీద, వెనకల ఓరోఫెరింగ్స్ అంటారు, అంటే అన్నవాహిక పైన భాగం దగ్గర నుంచి ఇట్లా వేరే చాలా చాలా భాగాల్లో ఈ పుండ్లు ఫామ్ కావటము, అవి మానకపోవటము, అవి ఇంకా సైజు పెరగటము, కన్సర్న్ స్పెషలిస్ట్ మీరు కలిసినప్పుడు దాని నుంచి చిన్న పీస్ తీయటము, ఆ బయాప్సీ రిపోర్ట్లో క్యాన్సర్ అని రావటము, ఇట్లాంటివన్నీ హెడ్ అండ్ నెక్ సంబంధించిన క్యాన్సర్స్లో ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఇలా కాకుండా అవి ఉన్నప్పుడు ఏమవుతుందంటే వాటితో పాటు వాళ్ళు ఇంకా ఆహారం సరిగా తీసుకోలేకపోవటం, లోపల చాలా మండినట్టు ఉండటము, దానివల్ల ఆహారం సరిగా తీసుకోలేకపోవటము, నోరు తెరిచే కెపాసిటీ కూడా కొంతమందిలో తగ్గిపోతుంది అన్నమాట. కొంతమందిలో ఈ లారింగ్స్, స్వరపేటిక క్యాన్సర్స్ కూడా వచ్చే ఉంటుంది. సో వాళ్ళలో వాయిస్ మారటము, అన్నవాహిక నుంచి ఆహారం సరిగా మింగలేకపోవటము, ఇట్లాంటివన్నీ ఈ ఓరల్ క్యావిటీ అండ్ నెక్ థ్రోట్ క్యాన్సర్స్ సంబంధించిన
లక్షణాలు. సో ఇలాంటివి ఉన్నచో తరచుగా దగ్గర ఉన్న స్పెషలిస్ట్ని పోయి కలిసి తగిన టెస్టులు చేయించుకొని తొందరగా ట్రీట్మెంట్ చేయించుకోవటం వల్ల మనం ఆ సమస్య నుంచి బయటపడవచ్చు. థ్యాంక్ యూ. Please subscribe to our YouTube channel.